గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు 18 News. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే చూస్తున్నారు కదా, ఆ ట్రాఫిక్ వాళ్ళకి న్యూ టాస్క్ ఫోర్స్ బైక్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ట్రాఫిక్ లో పెరుగుతున్న మన హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా సో ఇంతకు ముందు ప్రీవియస్ బైక్ కంటే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీతో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అయితే ఈ బైక్ ఇవ్వడం జరిగింది. సో మన పోలీస్ మిత్రులు అయితే ఆ ట్రాఫిక్ మిత్రులు ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ఆ పని సులభతరంగా, అదే విధంగా మంచి అక్యురేట్ వర్క్ చేయడానికి అయితే ఈ బైక్ చాలా యూజ్ అవుతుంది. మంచి ఫ్యూచర్స్ తో ఉంది. సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాము. ప్రస్తుతం గాంధీనగర్ ఇన్స్పెక్టర్ గారు అయితే మనతో వెంకటలక్ష్మి మేడం గారు ఉన్నారు. సో మేడం గారిని క్లియర్ గా అడిగి దీని యూజెస్ ఏంటి, దీని అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉందనేసి అడిగి తెలుసుకుందాము. సో హాయ్ మేడం. హాయ్ సార్. మేడం చెప్పండి మేడం, కొత్త బైక్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళకైతే. సో ఎలా అనిపిస్తుంది మేడం, మెయిన్ దీని ఫీచర్స్ ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మేము ట్రాఫిక్ లో జాయిన్ అయ్యి లాస్ట్ 8 months అవుతుంది. బట్ దిస్ బైక్ ఎర్లియర్ మాకు ఈ హోండా గ్లామర్ బైక్ ఉండే, ఇప్పుడు అవెంజర్ అనే న్యూ మోడల్ టెక్నాలజీతో అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా ఇది కంఫర్టబుల్ గా హైట్ తో పాటు మెజర్ చేసి ఇది న్యూ టెక్నాలజీతో ఇవ్వడం జరిగింది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మా యొక్క సివి ఆనంద్ సార్ కి, మా ట్రాఫిక్ వైపు నుండి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జాయిల్ డేవిస్ సార్, మై సీనియర్ ఆఫీసర్స్ అందరికి మేము కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకు ఇప్పుడు గణేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బైక్ మాకు నైట్ టైం పెట్రోలింగ్ కి అన్ని విధాలు చాలా ట్రాఫిక్ నియంత్రణ, ఇప్పుడు గణేష్ టైంలో మనకి ట్రాఫిక్ రద్దీ అనేది చాలా ఉంటుంది కనుక ఈ ట్రాఫిక్ నియంత్రణకి ఈ న్యూ టెక్నాలజీతో ఇచ్చే బైక్ చాలా చాలా ఉపయోగపడుతుంది సార్. ఓకే, సో తెలుసుకుందామా మేడం, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ దానికంటే ఎలా ఉంది? ఒకసారి బైక్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది బైక్, చాలా వండర్ఫుల్ ఉంది. ఒక మంచి న్యూ మోడల్ అవెంజర్ బైక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మేడం మెయిన్ ఇందులో ఫీచర్స్ ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతుంది? సార్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పబ్లిక్ కోసం మనం ట్రాఫిక్ వైపు నుండి యూటిలైజ్ చేస్తున్నాం కనుక పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కోసం మాకు 2 మైక్స్ ఉంటాయి సార్ మనకి. ఓకే, సైరన్స్ మేడం. 2 సైరన్స్. వన్ ఆఫ్ ది మనం ఏంటంటే అది స్విచ్ ఆన్ చేసి ఒకసారి సైరన్ వేస్తారు చూడండి సార్. ఒకటోది సైరన్ గాను, రెండోది పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అనౌన్స్మెంట్ కోసం. అనౌన్స్మెంట్ అనేది పబ్లిక్ అనౌన్స్మెంట్ కోసం అనేది మనము ఎర్లియర్ ఎక్కడైనా మనం ఏదైనా మనం అనౌన్స్ చేయాలంటే మనం ఆగి బైక్ ఆపి చేసేది ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా మనకి మైక్రోఫోన్స్ కూడా డైరెక్ట్ మన కాలర్ కి మైక్రోఫోన్స్ ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు. ఈ కొత్త బైక్ లో మనకి MIC మనకి డైరెక్ట్ గా ఇక్కడ నుండి మనకి కాలర్ మైక్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటది. అది ఆన్ చేసుకొని మనం అక్కడ ట్రాఫిక్ లో ఏదైనా అక్కడ ప్రాబ్లం వచ్చినా ఏదైనా మన యొక్క దాన్ని అనౌన్స్ చేయడానికి ఈజీగా మనకి న్యూ బైక్ మైక్ పట్టుకొని చెప్పే అక్కడ ఆపి చేసేంత అవసరం లేకుండా మనం డైరెక్ట్ గా బైక్ నడిపిస్తుండే మనం ప్రాబ్లాన్ని పబ్లిక్ కి ఈజీగా అడ్రస్ చేయొచ్చు. మనకు కూడా స్ట్రెయిన్ ఉండదు. ఇది మనము ట్రాఫిక్ ఉన్నా కూడా మనం ఈ సైరన్, ఈ న్యూ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈజీగా ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది సార్ ఈ బైక్. సో మెయిన్ ఇంకా మనకి కెమెరాస్, ఇప్పుడు ట్రాఫిక్ పోయిన వాళ్ళు ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్ళినా చలాన్ వేయడానికి, సో అది ఎలా యూజ్ అవుతుంది మేడం? మరి ఇప్పుడు దీనికి కెమెరాస్ ఎట్లా? యాక్చువల్ ఇక్కడ డాష్ బోర్డ్ కెమెరా అనేది ఇంకా ఫిక్స్ చేస్తున్నాం సార్. ఇక్కడ డాష్ బోర్డ్ కెమెరా అనేది వస్తుంది. ఈ డాష్ బోర్డ్ కెమెరా అనేది మనం అది ఆన్ చేసేస్తే మనకి ఎక్కడ ఏ ఫొటోస్ క్యాప్చర్ చేయాలో ఆ క్యామ్ లో మనకి ఈజీ క్యాప్చర్ అవుతారు. ఈ వీడియో కూడా ఇది డైరెక్ట్ గా యొక్క టెక్నాలజీతో మనకు కమాండ్ కంట్రోల్ కి కనెక్టివిటీ ఉంటుంది. మనం ఏవైనా చలానాలు వేయడానికి కూడా మనకి ఈజీగా ఇక్కడ నుండి మనము డైరెక్ట్ వెళ్ళిపోతుంది. హ్యాండిల్ కి అటాచ్ చేసి ఉంటుంది. మనం కవర్ చేద్దాం, డైరెక్షన్ కవర్ చేస్తే డైరెక్ట్ గా అది మనకి ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఈజీగా చలానాలు కూడా మనము ఈ యొక్క బైక్ యూటిలైజ్ చేసి మనం క్యాప్చర్ చేసి పంపించడానికి
యూజ్ అవుతుంది సార్. ఓకే సార్, ఇవేంటి మేడం బాక్సెస్ రెండు ఇటు చుట్టుపక్కల రెండు ఉన్నాయి కదా, సో దీన్ని ఎలా యూజ్ చేస్తుంది? ఇది జస్ట్ జనరల్ గా మనకి ఫస్ట్ తెలుసు సార్, ఇది మన ట్రాఫిక్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇది ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఎక్కడ కూడా మనం ఇది పబ్లిక్ ఈ ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇమీడియట్లీ మనకి ఎక్కడ ఏది యాక్సిడెంట్ అయినా మా వాళ్ళు ఈ మనకి వెళ్ళి మనం వాళ్ళని సేవ్ చేసి ఇమీడియట్లీ లా అండ్ ఆర్డర్ పోలీసుని పిలిచి మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఇంజురీస్ అయినా వెంటనే మనకి ఇమీడియట్ గా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మంచి ఫ్యూచర్ మేడం. అక్కడ అది ఉంది కదా మేడం, అది కూడా దిస్ ఈజ్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్ బాక్స్ సార్. ఇది ఇది మనకు వర్షం రైట్ నౌ రైనీ సీజన్ గోయింగ్ ఆన్ ఉంది. ఈ టైమ్ లో మనకి ఇందులో రైన్ కి సంబంధించి మనకి షూస్ అయినా రైన్ కోట్స్ నెక్స్ట్ అవన్నీ పెట్టుకొని మనం ఈజీగా మన ఆఫీసర్ రైన్ కోట్ అవన్నీ ఉంటే వేరే ఎవరు రిక్వైర్డ్ ఇమీడియట్లీ ఈజీగా వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయడానికి మనకి ట్రాఫిక్ ఆఫీసర్ కి బాగా యూజ్ అవుతుంది. ఓకే మేడం. ఇంకా ఇది హెల్మెట్ బాక్స్ మేడం? సార్ ఇది యూటిలిటీ బాక్స్. మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా రెస్క్యూ టైమ్ లో యూటిలిటీ చేసుకోవడానికి ఇందులో హెల్మెట్ ఉంటుంది. నెక్స్ట్ మాకు సంబంధించి ఇంకేమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయినా తన సెల్ ఫోన్ అయినా ఇప్పుడు ఒక ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది ఇమీడియట్లీ మనం ఏం చేస్తాం, మనకు మొబైల్ ఉంటుంది, మ్యాన్ ప్యాక్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్ అంతా ఇందులో కీప్ చేసుకొని మనం దాన్ని సేవ్ చేసుకొని వేరే వాళ్ళని మనం సేవ్ చేయడానికి యూటిలిటీ బాక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది సార్. ఇందులో మళ్ళీ ఇప్పుడు జనరల్ గా మనకి ప్రతి వెహికల్స్ ఎర్లియర్ ఉంది, ఇప్పుడు ఉంది కదా ఈ వెహికల్ ట్రాకింగ్ అనేది మనకి ఏంటంటే కమాండ్ కంట్రోల్ నుండి వ్యూ చేస్తాం మనం. అంటే మన ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎప్పుడు ఏ ఏరియాలో ఉన్నారనేది మనం ఈజీగా కమాండ్ కంట్రోల్ నుండి ట్రాక్ చేయడానికి ఈ జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఈ వెహికల్ కి ఉంది, ఎర్లియర్ వెహికల్స్ కూడా ఉంది. సో మెయిన్ పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ నుంచే మనం డైరెక్షన్ చేయొచ్చు సార్. మోర్ ఓవర్ ఏముందంటే బాడీ వన్ క్యాంప్స్ సార్. మనము ఇప్పుడు ఏంటంటే మా ఆఫీసరు బయట పబ్లిక్ తో పాటుగా ఎట్లా అక్కడ ఏదైనా మనం మెయిన్ ఎక్కువ ఏంటంటే బాడీ వన్ క్యాంప్స్ మనం బయట పబ్లిక్ తో అటాచ్ అయ్యేటప్పుడు మనము ఈ చలానాలు ఇంపోజ్ చేసే టైంలో మనకి బాడీ వన్ కెమెరా అనేది ఈజీగా ఉంటుంది. ఆ బాడీ వన్ క్యామ్ లో మనము అంతా క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయ్యి అది డైరెక్ట్ గా మన కమాండ్ కంట్రోల్ కూడా అది కూడా అటాచ్ ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయడానికి బాడీ వన్ క్యామ్ లో రికార్డ్ అయ్యి బాడీ వన్ క్యామ్ అనేది మనము మనకి మనకి ఇక్కడే ఉంటుంది సార్. సేమ్ ఇప్పుడు మనకి అట్లా బాడీకి మనం ఇక్కడ పెట్టి. సో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం. ప్రతిదీ అంటే క్లియర్ గా మనం ఇప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసే విధంగానే ఉంది. సో మెయిన్ బైక్ మోడల్ చూసుకున్నట్లయితే ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఈ అవెంజర్ బైక్ అనేది ఇది హైట్ అనేది అందరికి కూడా కంఫర్టబుల్ ఉంది. వీ కెన్ సిట్ డ్రైవ్ చేయొచ్చు, సిట్ చేసేసి ఈజీగా మనకి ఉంది, కూర్చొని ఈజీ గోయింగ్ అని కూడా ఉంది. మెయిన్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఈ బైక్ చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా మా ట్రాఫిక్ పోలీస్ వైపు నుండి మా సిపి గారు మా సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఈ యొక్క న్యూ బైక్ అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. బైక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ఈ యూనిఫామ్ కి దానికి ఎక్సలెంట్ అనిపిస్తుంది ఆ లుకింగ్ కూడా. ఇది వైట్ కలర్ ఉంది. ఆల్వేస్ ప్రశాంతంగా ఉండి మనం ఈ యొక్క ట్రాఫిక్ అనేది నియంత్రణ చేయడానికి ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ప్రశాంతంగానే మేము ఉద్యోగం చేసి ప్రాబ్లమ్స్ ఈజీగా మేము సాల్వ్ చేసి పబ్లిక్ చాలా వరకు మా ట్రాఫిక్ వైపు వెళ్ళి ఒక మంచి సపోర్ట్ మీకు మంచి సపోర్ట్ లాగా ఉంటుంది కదా మేడం. ఈ టైం లో మాకు గణేష్ టైం లో మాకు బైక్స్ అనేది మాకు ప్రెజెంట్ మా ట్రాఫిక్ పోలీస్ గాంధీనగర్ 2 బైక్స్ ఇచ్చారు మా సిపి గారు అండ్ మా ట్రాఫిక్ జాయింట్ సిపి గారు. మన స్టేషన్ కి 2 ఉన్నాయి. ఇప్పుడు నైట్ టైం యాక్చువల్లీ మా వాళ్ళు నైట్ పెట్రోలింగ్, ఇది బ్లింకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఒకసారి ఆన్ చేయి బాబు. ఈ బ్లింకింగ్ మన యొక్క నైట్ మనం సైరన్ వేసుకుంటూ పోయేటప్పుడు మన యొక్క ఉనికిని అవతల వాళ్ళు గుర్తించి మనకి ఏదైనా ప్రాబ్లం ఇమీడియట్ వచ్చి చెప్పే విధంగా కూడా బ్లింకింగ్ సిస్టమ్ మా ట్రాఫిక్ ఆఫీసర్ అవతల మనం విజిబిలిటీ అవతల మన ట్రాఫిక్ ఆఫీసర్ ఐడెంటిఫై చేయడానికి ఈ బ్లింకింగ్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే మేడం. సో నైస్. బైక్ చాలా బాగుంది, ఫీచర్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు పోలీస్ మిత్రులు ఎంతో కష్టపడి ఆ సార్ వాళ్ళు
ఇబ్బంది పడేవాళ్ళు. సో ఇప్పుడు ఇది రావడం వల్ల చాలా వర్క్ అక్యురేట్ గా అవుతుంది. అదే విధంగా మీరు కొంచెం ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. అంటే మేజర్ ఇష్యూ మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఉంటుంది. ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ టైంలో ఆ టైంలో కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓవర్కమ్ చేసి మేము ఇంకా ట్రాఫిక్ ని ఈజీగా నియంత్రణ చేస్తున్నామని మా వైపు నుండి మేము చేయొచ్చు. సో అయితే ఫైనల్ గా ఒక్క చిన్న క్వశ్చన్, ఈ మధ్య కొంచెం ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి, రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల పిల్లలు స్కూల్ కింద పడిపోవడం. సో వీటిని కొంచెం కంట్రోల్ చేయడానికి చూసే మీకు ఆడియన్స్ కి ఒక చిన్న సజెషన్ లాగా ఏదైనా? సార్, మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పబ్లిక్ అంతా కూడా మనం సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా మినిమం ట్రాఫిక్ రూల్స్ అనేది ఐడియా ఉంటుంది. బట్ డ్యూ టు బిజీ వర్క్ అట్లా మనం ఇవి ఓవర్కమ్ చేసుకెళ్ళిపోతాం. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మనం ట్రాఫిక్ ఈ యొక్క యాక్సిడెంట్ నివారణ కోసము టైం టు టైం మనం హెల్మెట్ ధరించాలా, మన ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో చేయాలా. ఓకే, సైనేజ్ బోర్డ్స్ కి అనుగుణంగా మనం ట్రాఫిక్ ఏదో మళ్లించేటప్పుడు ఆ బోర్డు యొక్కని గమనిస్తూ మన యొక్క ప్రయాణం వెళ్ళాలా. మనకి ఈ యొక్క స్పీడ్ బ్రేకర్స్ అలాంటివి వచ్చేటప్పుడు స్లో మూమెంట్ లో పోతే మనము చాలా వరకు ఈ యాక్సిడెంట్ అనేది నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఓకే, నైస్ మేడం. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. చాలా టైం ఇచ్చి మా కోసం మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ ఉంటుంది దీని మీద. ఇప్పుడు ఎర్లియర్ కన్నా ఇప్పుడు పబ్లిక్ కి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ట్రాఫిక్ పోలీస్ బైక్ నిండే చలానాలు క్యాప్చర్ చేసి అవి వెళ్తున్నాయి అనేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ సిస్టమ్ అనేది వస్తుంది సార్. చాలా క్యాంప్స్ నుండి మనము తీసుకొని కొన్ని జంక్షన్లు ఉంటాయి, ఆ క్యాంప్స్ నుండి ఆ ఫీడ్ తీసుకొని ఈ వైలేషన్స్ అన్ని క్యాప్ చేసేసి మనం డైరెక్ట్ మన కమాండ్ కంట్రోల్ కి అనేది ఆన్లైన్ ఛానల్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ గా ఇది లైవ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇది ఇంకా పబ్లిక్ లో అవేర్ కావాలి, అందరికీ తెలియచేయాలి. ఇంకా మనము అది మన యొక్క ప్రింటింగ్ మీడియా అన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా అందరిలో వెళ్తుంది, అందరికీ తెలుస్తుంది. అందరు ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా నియంత్రణ అనేది జరుగుతుందని మేము హోప్ చేస్తున్నాం సార్. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. ప్రెసెంట్ అయితే మేడం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ యూజువల్ లాంగ్వేజ్ లో మీ అందరికి అర్థమయ్యే విధంగా నేను కూడా ఒకసారి బండి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో సార్ వాళ్ళు అయితే చాలా మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. అడగగానే వెంటనే బైక్ తెప్పించేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ చూపించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ మేడం. మీరు ఈ విధంగా సపోర్ట్ ఇస్తూనే ఉండండి మా మీడియాకి. సో మెయిన్ బైక్ ఏంటంటే ప్రీవియస్ బైక్ గ్లామర్ బైక్ అన్నమాట. ఇందులో ఉన్న టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే అది కొంచెం తక్కువగా ఉంటుంది, వర్క్ కూడా కొంచెం ప్రెజర్ అయిపోతుంది. ఆ ట్రాఫిక్ నియంత్రణ అనేది కొంచెం కష్టంగా మారింది. సో ఇప్పుడు దాన్ని నియంత్రించడానికి, అదే విధంగా ఇప్పుడు వినాయక చవితి కాబట్టి మెయిన్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంటుంది. సో చాలా కష్టపడుతుంటారు. దానికి క్లియర్ చేయడానికే ఇలాంటి బైక్ తీయడం జరిగింది. ఇక్కడ 2 సైరన్స్ ఉన్నాయి కదా, సో 2 మైక్స్ ఉన్నాయి కదా. సో ఒకటి పోలీస్ సైరన్ వినిపిస్తుంది, ఒకటి సార్ వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా అనౌన్స్ చేయాలన్నా, ఇప్పుడు బైక్ ఏమన్నా రోడ్డు మీద ఆపినా గానీ, సో ఏదైనా ఇబ్బంది అయినా గానీ దాన్ని గురించి వాళ్ళు డైరెక్ట్ గా మైక్ లో చెప్పేసి అనౌన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో అది చాలా క్లియర్ గా ఉంది. ఇంతకు ముందు ఆపి మైక్ పట్టుకొని చెప్పే విధంగా లేకుండా సో వాళ్ళ కాలర్ కే మైక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి రండి, ఇక్కడ మైక్ ఉంది కదా, సో ఇక్కడ ఈ పిన్ కి దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ పిన్ కి అటాచ్ చేసినప్పుడు సో వాళ్ళు డైరెక్ట్ గా ఏదైనా మాట్లాడేసేయగలరు. సో ఇది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు హ్యాండిల్ ఉంది కదా, సో హ్యాండిల్ కి ఇక్కడ కెమెరా వస్తుంది, సో డాష్ బోర్డ్ కెమెరా వస్తుంది. సో ఇక్కడ సార్ వాళ్ళు వెళ్లేదారులు ఎవరన్నా రాంగ్ రూట్ లో వెళ్ళినా, కొంతమంది ఉంటారు కదా రాంగ్ రూట్ క్రాస్ చేయడము, సిగ్నల్ క్రాస్ చేయడము, సో అలాంటి వాళ్ళని అయితే సింపుల్ గా క్యాప్చర్ చేయొచ్చు. ఏదైనా ఇన్సిడెంట్లు అయినా కానీ అందులో విజువల్ రికార్డ్ అయి ఉంటుంది. అది డైరెక్ట్ గా రూమ్ కి, కంట్రోల్ రూమ్ కి, కమాండ్ రూమ్ కి అయితే లింక్ అయి ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, మళ్ళీ వీళ్ళు తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి అక్కడికి పంపించే విధంగా ఏం లేదు, డైరెక్ట్ గా అయిపోయి ఉంటుంది. సో చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఇది రైనీ సీజన్, ఎంత కష్టం, ఫుల్ వానలు పడుతుంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దానికి ఈ బాక్స్ అన్నమాట. సో ఇందులో ఈ బాక్స్ లో అయితే మనకి రెయిన్ కోట్ కావచ్చు, షూస్ కావచ్చు, క్యాప్ కావచ్చు, రెయిన్ కోట్ సంబంధించినవి ఇందులో పెట్టేసుకోవచ్చు సార్ వాళ్ళు. సో క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ ఇంకో బాక్స్ ఉంది, ఇటు రండి చూపిస్తాను. సో ఈ బాక్స్ ఉంది కదా, సో ఇది మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నమాట. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, సో అప్పటికప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అంటారు కదా, సో అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి ఆ బ్లీడింగ్ ఆపడం కానీ, కట్టు కట్టడం కానీ, సో ఇలాంటివి వాటి కోసం అయితే ఈ విధంగా ఉంది. అది పోలీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అదే విధంగా
వీళ్ళు ఎక్కువగా ప్రజలను పట్టించుకుంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మెయిన్ ఇది మనకి హెల్మెట్ యూటిలిటీ బాక్స్ అన్నమాట. హెల్మెట్ కావచ్చు, ఇంకేమైనా అదర్ థింగ్స్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో హెల్మెట్ ఉంది చూడండి. సో ఈ విధంగా సో ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మొత్తం ప్రాపర్ గా లిటరలీ చెప్పాలంటే ఓపెన్ గా మీరు హాలీవుడ్ మూవీస్ లో చూసుంటారు ఇలాంటి బైక్స్ పోలీస్ వాళ్ళు వేసుకొని రెయిన్ కోట్స్ ఇవన్నీ. అవును, రిఫ్లెక్ట్ జాకెట్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో మెయిన్ రిఫ్లెక్ట్ జాకెట్ కూడా మెయిన్ ఏంటంటే నైట్ టైమ్ లో వెళ్ళినప్పుడు అది మనకి రెడ్ ఎల్లో ఆన్ ఆఫ్ లో చూపిస్తుంది. ఆగడం కోసం స్టాప్ చేసి పంపించడం సిగ్నల్స్ అనేది మనకి బ్యాటరీ లో ఉంటాయి. దాన్ని అందులో కీప్ చేసుకోవడానికి. ఓకే, సో చూసారు కదా, చాలా మంచి ఫీచర్ తో మెయిన్ అయితే నాకైతే బైక్ చాలా బాగా నచ్చేసింది. సో ఆ కలర్ యూనిఫామ్ కి ఈ కలర్ కి ఇక్కడ చూడొచ్చు మీరు హైదరాబాద్ పోలీస్ అని చెప్పేసి క్లియర్ గా ఎంత బాగుందో. సో అవెంజర్ మోడల్ బైక్ ఇది. సో ఏ హైట్ వాళ్ళకన్నా ఎలాంటి వాళ్ళకన్నా చాలా కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు. ఎక్విప్మెంట్ కూడా ఇన్ని పెట్టినా గానీ ఏదో ఆడంబరంగా లేకుండా చాలా సింపుల్ గా రియలిస్టిక్ గా ఉంది. సో చాలా బాగుంది. నేను ఎప్పుడైతే హాలీవుడ్ మూవీస్ లో చూసాను, తర్వాత మన హైదరాబాద్ అవును మేడం. సో ఇప్పటి నుంచి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్దాం అనుకున్నా, ఇష్టం వచ్చినట్టు సిగ్నల్ క్రాస్ చేసినా, సో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా అడ్వాన్స్ అయిపోయారు సార్ వాళ్ళు కూడా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యారు. సో చాలాగా రూల్స్ మనం పాటిస్తూ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో మనకి అంతే ఉంది కాబట్టి. సో ఇది ఐడ్రీమ్ తరపున నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు